ఉత్తర ద్వారం నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి బట్టల బజార్లో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమన్నారాయణుడు అనే నామస్మరణతో అయితే ఆలయాలన్నీ కూడా మోడుతున్నాయి. ఈరోజు వైకుంఠ ఏకాదశని, ముక్కోటి ఏకాదశని కూడా అంటారు. స్వామివారు పాలకల్లో నిద్రించి ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారు లేచి స్వామివారి భక్తులకు అనుగ్రహించేటువంటి రోజున ఏకాదశి. ఈరోజు అత్యంతమైన ముఖ్యమైన ఏకాదశి. ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క పాపాలు, ఆ యొక్క మనం పడుతున్నటువంటి కష్టాలు కూడా తీర్చడం కానీ ఈరోజు స్వామివారు మేలుకొని మనకి భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఈరోజు ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం బ్రహ్మీముహూర్తంలో చేసుకోవాల్సిందిగా ఉంటుంది. కాబట్టిగా ఉదయం 5 గంటల నుండి మన గుళ్ళో దేవాలయంలో ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ అయింది. తర్వాత సేవాకాలం తీర్థప్రసాద గోష్ఠి జరిగింది. తర్వాత ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారికి భక్తులకు ఉత్తరం సైడ్ ఉన్న స్వామివారు నెలకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందారు. ధనుర్మాసంలో ప్రతిరోజు ఆండాలమ్మవారి యొక్క తిరుప్పావై పాశ్రాలు ఉదయం ప్రతిరోజు 6 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారి యొక్క సేవను నిర్వహించుకొని సేవకాలం చేసుకొని అర్చన తీర్థప్రసాద గోష్ఠి చేసుకొని పాశ్ర విన్నపం కూడా చేయగలుగుతాము. ఈరోజు వైకుంఠ ఏకాదశికి అంటే యాక్చువల్గా విష్ణు దేవాలయ అన్నిట్లా ప్రతి ఒక్క టెంపుల్లో ఈరోజు రష్ బాగానే ఉంటుంది. దట్టు ఇంకా బాలానగరం వెంకటేశ్వర టెంపుల్లో ఇంకా బాగా మంది ఎక్కువ వస్తారు. 3 గంటల నుంచే భక్తులు రాక జరుగుతుంది. 5 గంటలకు ఉత్తర దర్శనం తర్వాత ఇంకా లైన్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక ½ కిలోమీటర్ దాకా లైన్ జరుగుతూనే ఉంటుంది. ఈరోజు అంటే కార్యవర్గం కూడా చాలా అన్ని అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు. సంవత్సరం అంతా మంచిగా జరుగుతుందని పొద్దున్నే ఎవ్రీ ఇయర్ ఉంటుంది సార్. ఇక్కడ మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా ఇక్కడ మేము పెడుతున్నాం. ఒక 20 మందిని పెడుతున్నాం. నిజంగా చాలా ఈ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు ఇది. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం దర్శనం చేసుకుంటే మనం ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. నిజంగా ఈ బాలానగర్ వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ భక్తులు స్వచ్ఛందంగా అంటే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటామంటే డెఫినెట్గా వాళ్ళకు కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఇక్కడ అందరూ పొద్దున్నలు కనీసం 1,00,000 మంది ఈరోజు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వరంగల్లో బాలానగర్ వెంకటేశ్వర స్వామి అతి చిన్నగా ఉండడము ఇక్కడ ఉన్న భక్తులకి చాలా సంతోషకరంగా ఉంటుంది. తర్వాత కోరిన కోరికలు కూడా స్వామి నెరవేరుస్తుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్య వస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వరంగల్ జిల్లాలో ఉన్న దేవాలయాల కన్నా అత్యంతంగా భక్తులు ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. వారికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఒక్కరు నిదానంగా స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనకి కోరుతున్నాం.